వంగవీటి రాధాకృష్ణ ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన వ్యక్తి. వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరతారు అని భావించిన రాధాకృష్ణ ఇంకా ఏ నిర్ణయం ప్రకటించకుండా రాజకీయ వర్గాలను ఉత్కంఠలో ఉంచారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండాలి అంటే జగన్ పెట్టే ఆంక్షలు భరించాలంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇక వైసీపీకి రాజీనామా చేసిన నాటి నుండి తనపై ఇష్టారాజ్యంగా విమర్శలు చేస్తున్నారని, చంపేస్తామని బెదిరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు వంగవీటి రాధాకృష్ణ. అంతేకాదు, మంచి మనసుతో చంద్రబాబు నాయుడు టీడీపీలోకి ఆహ్వానిస్తే తప్ప అంటూ ప్రశ్నించిన ఆయన తాను టీడీపీలో చేరతాను అని మాత్రం ప్రకటించలేదు. ఇక అప్పుడే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒక ప్రపోజల్ పెట్టారు వంగవీటి రాధాకృష్ణ. ఇల్లు లేని నిరుపేదలైన విజయవాడలోని కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ఆయన చంద్రబాబును కోరారు. తన తండ్రి ఆశయాల మేరకు రాజకీయాల్లో కొనసాగుతున్నానని, ఆయన ఈ ఒక్క కోరికను చంద్రబాబు మన్నించి త్వరితగతిన వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరారు. కానీ టీడీపీలో చేరతాను అని మాత్రం ప్రకటించలేదు. తన కోరిక మన్నించి నిరుపేదలకు అండగా నిలిచి వారికి ఇళ్ల పట్టాలు అందిస్తే వారి కోసం పని చేస్తానంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఇళ్ల పట్టాలు ఇచ్చిన తర్వాతనే టీడీపీలో చేరతానని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ టీడీపీ నాయకత్వానికి చెప్పినట్టు సమాచారం. ఈ కారణంగానే రాధ టీడీపీలో చేరిక ఆలస్యమైంది అనే ప్రచారం ఆ పార్టీ వర్గాల్లో సాగుతోంది. వాస్తవానికి ఈ నెల 26వ తేదీనే రాధ టీడీపీలో చేరాల్సి ఉంది. కానీ టీడీపీలో చేరాలంటే ఈ సమస్య పరిష్కరించాలంటూ రాధ తన డిమాండ్ను అధిష్టానం ముందుంచారు. ఇళ్ల పట్టాల సమస్య కారణంగానే రాధ చేరిక ఆలస్యమైందని చెప్తున్నారు. ఇక రాధ చేరిక జాప్యం అవుతున్న నేపథ్యంలో రాధ మనసు మార్చుకుంటాడు ఏమోనని టీడీపీ నేతలు రాధాను సంప్రదించారు. విజయవాడలోని కొండ ప్రాంతంలో నివాసం ఉంటున్న వారికి పట్టాలు పంపిణీ చేయాలని తన వద్దకు రాయబారానికి వచ్చిన టీడీపీ ప్రతినిధులతో రాధా చెప్పారని సమాచారం. అయితే ఇళ్ల పట్టాల పంపిణీకి తాము సిద్ధమేననే విషయాన్ని టీడీపీ నేతలు రాధాకు హామీ ఇచ్చినట్టు చెప్తున్నారు. రాధాకు ఎమ్మెల్సీ పదవిని కూడా ఇవ్వనున్నట్టు కూడా టీడీపీ నేతలు రాధాకు చెప్పారంటున్నారు. మొత్తానికి ఈ నెల 26వ తేదీన టీడీపీలో చేరేందుకు రాధా ముహూర్తాన్ని నిర్ణయించుకున్నారని సమాచారం. కానీ ఆయనపైన వరుసగా వస్తున్న విమర్శలతో కాస్త వెనక్కి తగ్గిన రాధా ఇళ్ల పట్టాలను ఇచ్చిన తర్వాతే పార్టీలో చేరతాను అని టీడీపీ నాయకత్వానికి తేల్చి చెప్పినట్టు సమాచారం. అయితే రాధ ఇంకా ఏ పార్టీలో చేరకపోవడంతో జనసేన సైతం తమ పార్టీలో చేర్చుకోవడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తోంది. విజయవాడ సెంట్రల్ సీటు విషయంలో వైసీపీలో రగిలిన చిచ్చు రాధాను రాజీనామా చేసే వరకు తీసుకొచ్చింది. ఇక ఆ తర్వాత అనూహ్య రాజకీయ పరిణామాల మధ్య రాధ టీడీపీలో చేరతారు అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఎమ్మెల్యేగా అవకాశం వీలు కాకుంటే ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడానికి టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో రాజీనామా చేసిన రాధ ఇప్పుడు పార్టీలో చేరడానికి షరతు విధించారు. నిరుపేదల ఇళ్ల పట్టాలు ఇస్తేనే ఈ పార్టీలో చేరతానని చెప్పారు. మరి రాధా డిమాండ్ విషయం చంద్రబాబు ఏం చేస్తారో, రాధా ఎప్పుడు పార్టీలో చేరతారో వేచి చూడాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.